హైదరాబాద్ ఆల్వాల్లో విషాదం జరిగింది. డీసీఎం అదుపు తప్పి ఒక స్కూల్ విద్యార్థులపైకి దూసుకెళ్లడం జరిగింది. ప్రమాదంలో 5 ఏళ్ల బాబు చనిపోయాడు. విద్యార్థి తల్లికి కూడా గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో డీసీఎం వ్యాన్ అదుపు తప్పింది. రద్దీగా ఉన్న రోడ్డుపై మితిమీరిన వేగంతో డీసీఎం వ్యాన్ పోనిచ్చాడు డ్రైవర్. స్కూల్ విద్యార్థులు ఎదురుగా కనిపిస్తున్నా స్లో చేయలేదు వెహికల్ ను. ఒక విద్యార్థిని చాలా దూరంగా ఈడ్చుకెళ్లడం కూడా జరిగింది. ఆ బాబు గొంతుకు తీవ్ర గాయం కావడంతో ఒక కారులో ఎక్కించి హాస్పిటల్కు తరలించారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి రోడ్డుకు ఒక సైడ్ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అడ్డ రోడ్లోంచి మృత్యు శకటంలా దూసుకొచ్చింది ఆ వెహికల్. తన భర్త హాస్పిటల్లో ఉండటంతో ఇద్దరు పిల్లలను తీసుకుని హాస్పిటల్ కు వెళ్తోంది ఆ తల్లి. అదే సమయంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో భీతిల్లిపోయింది. కళ్లు తెరిచి చూసేలోగా తన చిన్న కొడుకు రక్తపు మడుగులో కనిపించడంతో గుండె లవసేలా రోధించింది. బాబును గుండెలకు హద్దుకుని రోధిస్తున్న ఆమెను చూసి స్థానికులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అంటే ఏడో ఒక్క నిమిషం ఉంది. బ్లడ్ పోకుండా పట్టుకోమ్మా, అది పట్టుకో, బ్లడ్ పోకుండా పట్టుకో. ఎక్కడ పోతుంది? తాము రోడ్డుపై కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్న డీసీఎం వ్యాన్ మృత్యు శకటంలా దూసుకురావడంతో తన బాబు ప్రాణం పోయిందని వాపోతోంది ఆ తల్లి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. తన భర్త హాస్పిటల్లో ఉండడంతో పిల్లలను తీసుకొస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని, చిన్న పిల్లాడికి అన్నం కూడా తినిపించలేదని రోధిస్తోంది. పక్క పక్కనే నా కొడుకు పక్కకి నేనున్నా, పక్క పక్కన అటువైపు ఇటువైపు చూసుకుంటూ వస్తున్నామన్న. వస్తుంటే రిలయన్స్ వ్యాన్ వచ్చి స్పీడ్గా నా కొడుకును గుద్దేసింది అన్న. అంతే, ఉలుకు లేదు పలుకు లేదు నా కొడుకు. ఏం చేయాలి? నా కొడుకు ప్రాణానికి న్యాయం చేయండి. ఇంటి నుంచి వస్తున్నాం. మా ఆయనకు బాగాలేదు, హాస్పిటల్లో ఉండు. ఆయనకి చెయ్యిది ఆపరేషన్ ఉంది. పిల్లల్ని తీసుకుపోదామని ఇంటికి వచ్చిన నేను. పొద్దు నుంచి ఇంటికానే ఉన్నారు వాళ్ళు. ఇక నైట్కి ఎట్టయినా సరే ఆనే పండుకుందాము, పిల్లల్ని తీసుకొని పోదామని వచ్చిన. నా కొడుకుకి ఇంత అన్నం కూడా తెచ్చిలే మేడం. డీసీఎం వ్యాన్ మితిమీరిన వేగంతో దూసుకొచ్చి విద్యార్థిని ఈడ్చుకెళ్లిందని అంటున్నారు స్థానికులు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. రిలయన్స్ ముందర ఉన్నాడు డ్రైవర్, దిగిండట, ఓటు పెట్టడానికి దిగిండట. ఇంత బండి అక్కడి నుంచి వచ్చేసి ఆ పై నుంచి వచ్చేసి ఆ పిల్లోని, చిన్న 5 years బాబుని లాక్కొని వెళ్ళిపోయింది. గొంతు కట్ అయిపోయింది బాబుది. ప్రైవేట్ కారులో వేసి పంపించిన హాస్పిటల్కి. వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో ఉన్నాడు ఆల్రెడీ. ఆయనకి ఏదో బాగలేదట. మదర్ ఉంది, మదరే ఎత్తుకొని కాటన్ పెట్టుకొని పట్టుకొని కార్లు ఎక్కిపోయింది.